కల్తీ కోసమే కుట్ర అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నిబంధనల సడలింపు అసలు కారణం కల్తీ నేపై సిట్ తేల్చిన నిజమది. ఏడాదిన్నర కిందట ఆంధ్రజ్యోతి చెప్పింది. టీడీపీ హయాంలో కఠినమైన నిబంధనలు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు, చొక్క పాలు కొనని కంపెనీలకు ఆహ్వానం, అనుభవం అర్హతలకు పాలక మండలి పాత్ర, పాత్రదారులు సరే సూత్రధారులు ఎవరు, అంతిమ లబ్ధిదారులు గుట్టు రట్టు చేస్తారా? ఇది ఒక పక్కన ఛార్జ్షీట్ పూర్తయిపోయింది. ఈనాడు జ్యోతి కడుపు మంట ఏంటయ్యా అంటే ఏ వైసీపీ వాడిని అరెస్ట్ చేయలేదు, వైవి సుబ్బారెడ్డి మీద కేసు పెట్టలేదు, కేవలం ఉద్యోగుల మీద పెట్టారు. ఇది కాబట్టి ఇప్పుడు దాకా నిన్నేమో ఒక రకంగా రాసుకొచ్చారు, కన్ఫామ్ అయిపోయిందని. ఇప్పుడు వచ్చేటప్పటికి అబ్బాయి వైసీపీ వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదని చెప్పి సిబిఐ మీద ఏడుస్తున్నారు అన్నమాట. ఇది ద్విజాతి నుంచి పత్రిక కాన్సెప్ట్. లేకపోతే ఏఐతో దేశంలో ఉద్యోగులకు పెనుముప్పు, వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు, ఏ రంగంలో అమెరికా అలవిమాలని పెట్టుబడులు, 2008 తరహా సంక్షోభానికి 20% వరకు అవకాశం, జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు, అనిశ్చితిలోను 7.4% జీడీపీ వృద్ధి రేటుకు అవకాశం, ఊబకాయం, డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్య ముప్పు, ఉప్పు తీపి నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు, 64.5 లక్షల కోట్ల విదేశీ మార్కెట్ నిల్వలు, కావాలంటే దాంతో విదేశీ అప్పు మొత్తం తీర్చొచ్చు అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే అమరావతి అవకాశాల గని అంటూ టాప్ 10 జీవన యోగ్య నగరాల్లో బెజవాడ, తిరుపతి. తాజా ఆర్థిక సర్వే వాళ్ళది. ఆర్థిక పరంగా ప్రమాదకర స్థాయిలో ఏపీ 6 ఏళ్ల నుండి రెవెన్యూలోటే, ద్రవ్యోల్బణం తగ్గుముఖం, వ్యాపార వాతావరణం మెరుగు, బిజినెస్ రిఫార్మ్ ప్లాన్ అమలు, రిజిస్ట్రేషన్ భూ కేటాయింపులు వేగంగా, పర్యావరణ అనుమతులు, విదేశీ విద్యార్థులు ఎన్రోల్మెంట్ బేస్, అకాల వర్షాలు విపత్తులతో తగ్గిన వరి దిగుబడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గోల్డ్ రష్ అంటూ బంగారం వెండి కొనుగోలుకు జనం పరుగు. పొద్దుటూరులో గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,85,500 అయితే గురువారం ఈ ధర గోల్డ్ బిస్కెట్ దొరకలేదు. ధర మరింత పెరుగుతుందనే బలమైన నమ్మకంతో గురువారం రాత్రి తులం బంగారం కోసం 2 లక్షల నుంచి 2.10 లక్షలు ఇచ్చి బుకింగ్ చేసుకున్నది తెలిసింది. జనవరి 1 10 గ్రాముల బంగారం 1.37 లక్షలు నేల తిరక్క ముందే 1.85 లక్షలకు చేరింది. పొద్దుటూరులో బంగారు నగలు కొనుగోలు పడిపోయింది. సగటున జరిగే లావాదేవీలు ఇప్పుడు 10% కూడా జరగడం లేదని అందరూ గోల్డ్ బిస్కెట్ కొనుగోలు వైపే మొగ్గు చూపుతున్నాను మార్కెట్ వర్గాలు తెలిపే. ప్రస్తుతం బంగారు నగలు చేసే కార్మికులకు పని లేకుండా పోయింది. బంగారంతో పోలిస్తే వెండి ధర పట్టపగ్గాలు లేకుండా పరుగులు తీస్తుంది. దీంతో పొత్తడి కంటే వెండి కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నటువంటి వార్తని